అడుగున మీరు అమరులుంటారు. జోహారులో జోహారులో అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. భూవా కొల్లా కొట్టి భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి నాగలి తున్నే రైతే నాయన్న రైతుల్ని, నాయన్న రైతుల్ని, నాయన్న రైతుల్ని బతుకైతే తల్లుల్ని మరి మీద చెరబట్టిన, మరి మీద చెరబట్టిన, మరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నినదించిన అమరులకు జోహారులో జోహారులో అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. నీళ్ళ వరులను దాల్చి నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన, తెగమట్టి కొట్టిన, తెగమట్టి కొట్టిన సర్కారు పైన అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమిచ్చిన అమరులకు జోహారులో జోహారులో అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. కనుమల బతుకుల్లా కన్నము చేసేటి, పెత్తనము చేసేటి, పెత్తనము చేసేటి దొరల భూసాముల కోటలను పగలగొట్టి, కోటలను పగలగొట్టి బతుకుల్లో నా విప్లవము పోయించి, విప్లవము పోయించి, విప్లవము పోయించి తెలంగాణ బతుకల్ల త్యాగాల చరితని, త్యాగాల చరితని, త్యాగాల చరితని ప్రాణమివ్వడవు అంటే పొద్దు పొడవడమాని, పొద్దు పొడవడమాని, పొద్దు పొడవడమాని ప్రాణమివ్వడవు అంటే పొద్దు పొడవడమాని, పొద్దు పొడవడమాని, పొద్దు పొడవడమాని చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులో జోహారులో అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవ సందర్భాన తెలంగాణ సాధనలో అసూలు బాసిన అమరవీరులకు, త్యాగధనులకు సిపిఐ పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పిస్తా ఉన్నాం. అదేవిధంగా అంతకుముందు తెలంగాణ నిజాం నవాబు కాలంలో నిజాం నవాబు పరిపాలన పోవాలని, వెట్టి చాకరీకి వెట్టి బానిసలకు విముక్తి లభించాలని ఆనాడు ఒక 5,000 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగాలు చేశారు. ఈ తెలంగాణకు ఆనాటి తెలంగాణ పోరాటమే పునాది. ఈ తెలంగాణలో ఈ ఉద్యమంలో కేసీఆర్ అయినా మరొకరైనా వాళ్ళు వాడుకున్న పేర్లన్నీ కూడా ఆనాటి కమ్యూనిస్టు యోధులే. దొడ్డి కొమరయ్య గాని, సాకల ఐలమ్మ గాని, రావి నారాయణ రెడ్డి గారు గాని, బద్దం మెల్లారెడ్డి గారు గాని, మగ్దుం మొహిద్దీన్ గారు గాని, ఇంకా అనేక మంది యోధులు ఆనాటి ఆ పోరాటాలు, ఆ స్ఫూర్తితో ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది. దీనిలో అనేక మంది చనిపోయారు తెలంగాణ. ఆనాడు మనం ఏమనుకున్నాం, తెలంగాణ వస్తే అందరికీ సమాన అవకాశాలు వస్తాయి, నీళ్లు నిధులు నియామకాలు కలుగుతాయని చెప్పి అనుకున్నాం. కానీ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకసారి మనం గతానికి వర్తమానానికి మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఏదో తేడా, ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందువలన అంటే సొంత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు ముందుకు వచ్చేసాయి రాష్ట్ర ప్రయోజనాల కంటే. వాస్తవంగా ఇప్పుడు కూడా దేశంలో అత్యంత సంపన్నవంతమైనటువంటి రాష్ట్రం తెలంగాణ. కానీ ఆ ప్రయోజనాలు సామాన్యుడికి అందట్లేదు. అందకపోగా ఏదైనా సమస్య పైన మాట్లాడాలన్నా, ఉద్యమం చేయాలన్నా నిర్బంధాలు. ఎప్పుడు ఇటువంటి నిర్బంధాలు లేవు. గత 10 ఏళ్లలో అలవాటు చేశారు. ఆ నిర్బంధాలు కొనసాగింపు ఇప్పుడు కూడా కొంత కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా మార్పు రావాలని కోరుకుంటున్నాం. కొద్దిగా మార్పు వస్తుంది. అయినా ఇంకా ముందు మనకు
స్వేచ్ఛ కావాలి, మాట్లాడే స్వేచ్ఛ కావాలి, భావ స్వేచ్ఛ కావాలి. అదేవిధంగా మనకున్న ఇబ్బందులు తెలిపే విధంగా మేము ప్రతి వాడికి ఆ హక్కు ఉండాలి. అదే పద్ధతుల్లో ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అసలు ఆనాటి నినాదం ఏంటి, ఆ నినాదం ఎంత మేరకు న్యాయం జరిగింది ఆలోచన చేయాలి. ఆనాడు మొన్న జరిగినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి లేకపోతే రెండో మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మన ఉద్యమకారులు కానీ లేకపోతే అమరవీరుల కుటుంబాలు కానీ ఇంతవరకు వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వలేదు. అందువలన ఎజెండా పూర్తిగా వెనక్కిపోయినట్టుగా అనిపిస్తా ఉంది. అందువలన ఈ సందర్భంగా ఆనాటి తొలిదశ ఉద్యమకారుల్ని, ఆనాటి ఉద్యమం లేకపోతే ఈనాటి ఉద్యమమే లేదు అంటే నిజాం కాలం నాటి వాళ్ళందరినీ ఆ చరిత్రని పుస్తకంలాగా తీయాలి, చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చాలి. తొలిదశ మలిదశ రెండు కూడా. అలాగే ఆనాటి అమరుల కుటుంబాలని గుర్తించి గౌరవించి వాళ్ళకి తగు సహాయం చేయాలి. ఈనాటి అమరుల కుటుంబాలను కూడా గుర్తించి తగు సహాయం చేయాలి. ఒక విశ్వాసం ముందు కలగాలి. తెలంగాణ అంటే సాధించుకున్న వాళ్ళందరిది ఇది అనే విశ్వాసం కలగాలి. తెలంగాణ అంటే అందరిదే తప్పితే కొందరిది కాదు అనేటువంటి ఆ విశ్వాసం ప్రజల్లో కలగాలి. ఆ వైపుగా ఈ ప్రభుత్వాలు పయనం చేయాలని చెప్పి నేను కోరుతూ మరొకసారి సిపిఐ పార్టీ తరఫున తెలంగాణ అమరవీరులకు, ఆనాటి అమరవీరులకి, ఈనాటి అమరవీరులకు నేను నివాళులు ఘనంగా అర్పిస్తూ సెలవు.